ఇది కంపల్సరీ నెయ్యి వేసుకొని తినండి. ఇంకా చెప్పేదేలే, అద్దిరిపోతుంది. అద్దిరిపోయిందని మీరే చెప్తారు. కాదండి, నేను ఏం అడుగుతున్నా, డబ్బులు అడుగుతున్నానా? కాదు కదా. ఒక సబ్స్క్రైబు, దానివల్ల మీకు నష్టమేం కాదు. ఒక లైకు, ఒక కామెంటు, అంతే కదా. నేను హ్యాపీ ఫీల్ అవుతా. నా హ్యాపీ కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? డబ్బుతో కూడింది కాదు కదా ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది కూడా వండుకొని టేస్ట్ చేయండి. కరివేపాకు పచ్చడి చేయబోతున్నాను. దానికి ఏమేం కావాలో చూసేద్దాం దనదన. ఇది కరివేపాకు, జీలకర్ర, మొలక శనగలు. ఇది వెరైటీ. కరివేపాకు పచ్చడి, కరివేపాకు పొడి వినుంటారు. ఇది వెరైటీ అనమాట. ఇది మొలక శనగలతో చేస్తున్నాను కాంబినేషను. వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రెబ్బలు, ఎండుమిర్చి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. పొయ్యి మీద కూడా ప్యాన్ పెట్టేసుకున్నా, పొయ్యి వెలిగించేసుకున్నా. ఇప్పుడు కొంచెం అంతా నూనె వేద్దాం. నూనె వేసినాం కదా. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసేసుకుందాం. స్పూన్ బాగుంది కదా, భలే ఉంది. ఇది శిల్పారామంలో కొనుక్కున్నా నేను చాలా ఏళ్ళ కింద. మనకు చేయగాలకుండా భలే ఉంది. అయింది కదా. ఇప్పుడు దీంట్లో మొలక శనగలు వేసేసుకుందాం. అవి కూడా మంచిగా వేయగాలి. ఇంకా పొయ్యి మీద అన్నం అవుతుంది ఒక పక్క. ఇప్పుడే మటన్ అయిపోయింది. మటన్ పులుసు చేసిన నా కొడుకు కోసము. ఇదేమో పుదీనా పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టిన, వేయించుకొని పుదీనా పచ్చిమిర్చి వేయించుకొని పెట్టుకున్నా. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ చేయాలి. ఎందుకంటే మా ఆయన మటన్ కర్రీ తినడు. ఇప్పుడు మా ఆయనకి ఇది ఎగ్ కర్రీ చేయాలన్నమాట. అందుకని ఉల్లిపాయ కోసి రెడీగా పెట్టుకున్నా. ఈ పచ్చడి చేస్తున్నా. ఇవాళ సండే కదా, ఇంకా ఇలాంటి పనులు ఉంటాయన్నమాట నాకు. రోజేమో షాప్లో పొద్దున్న హడావిడి షాప్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఇవన్నీ వంటలు, ఇంట్లో ఏదైనా పొళ్ళు కొట్టుకునేది ఉంటే కొట్టుకోవడం. ఇప్పుడు ఈ 2 రకాల పచ్చళ్ళు, మటను, ఎగ్ కర్రీ, అన్నము, పొద్దున టిఫిను సరిపోయిందా. తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ షాప్కి వెళ్ళిపోతాను అనమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది, మంచిగా వేగింది. కరివేపాకు, శనగలు, ఎండుమిర్చి వేసిన చూసారు కదా. ఇప్పుడు అయిపోయింది, ఇంకా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు వేసేసుకున్నాం కదా. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇవి చింతపండు నీళ్ళల్లో నానేయలే కాబట్టి మనము ఇలాగా వేడిలో ఇలా కప్పు పెట్టేస్తే కొంచెం వేడికి మెత్తబడిపోతుంది అనమాట. మిక్సీలో వేసినప్పుడు మంచిగా తిరుగుతుంది. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇలాగే వదిలేసి మిక్సీలో వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నా. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొస్తాను, చూద్దాం. పచ్చడి రెడీ అయిపోయింది, గిన్నెలోకి ఎత్తేస్తా. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం.
స్టవ్ వెలిగించి పెట్టేశాను. చూస్తే మనము పచ్చడి అంటాం కానీ పచ్చడికి అసలు ఎన్ని కావాలి, ఎన్ని దినుసులు కావాలి, ఎంత నూనె కావాలి, ఎంత శ్రమ. మళ్ళీ ఏమన్నా పచ్చడితో అన్నం తినమంటే పచ్చడితో అన్నం అంటారు. పచ్చడి అంటే అంత చులకన, కానీ ఎన్ని ఉంటాయి పచ్చడిలో. పోపికని నూనె వేడెక్కిపోయింది. కొంచెం అంతా జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు మనం యాక్చువల్లీ పోపులో పచ్చిమిర్చి పేస్ట్గా పచ్చడిలో వేసి ఎండుమిర్చి పోపులో వేస్తాం కదా. ఇప్పుడు నేను ఎండుమిర్చితో పచ్చడి చేశాను కదా, అందుకని ఇప్పుడు పచ్చిమిర్చి పోపులో వేస్తాను అన్నమాట. ఇలా జస్ట్ కొంచెం ఎర్రగొట్టేసి నలగకుండా. ఇది నేను సిల్మీలు ఒక్క చేతో పట్టుకొని ఒక చేతో వీడియో తీయలేకపోతున్నా, అన్ని చూపించలేకపోతున్నా. అసలు నేను ట్రైపాడ్ కొనాలి, సెల్ఫీ స్టిక్ కొనాలి, ఎన్ని కొనాలో. అంటే నేను సొంతం కాకుండా దీంట్లో వచ్చిన పైసలతో కొన్నాము, గుర్తుగా ఉంటుంది నాకు సక్సెస్కి అనుకుంటున్నా. ఎప్పుడు వస్తాయో డబ్బులు, ఎప్పుడు కొంటాను. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు పోపు అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని పచ్చడంతా ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, చక్కటి కరివేపాకు మొలక చెలగల పచ్చడి అనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమి వేయాలి అన్నీ చూపించిన కదా. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది మాత్రం చాలా డిఫరెంట్ అండ్ హెల్దీ కూడా. కరివేపాకు అంటేనే చాలా హెల్దీ. అది వెంట్రుకలకైనా కావచ్చు, శరీరానికైనా కావచ్చు, కంటి చూపుకైనా కావచ్చు, అన్నిటికీ మంచిది, టేస్ట్ కూడా మంచిది. అది లేనిది చారు అయితే అసలే బాగుండదు, అంత వాల్యూ దానికి. అయితే దాంతో పచ్చడి చేసుకుంటే అది బయట దేంట్లో వేసినా బయట పడేయాల్సి వస్తుంది. దీంట్లో అనుకో మన కడుపులోకి వెళ్ళిపోతుంది కదా, చక్కగా తినొచ్చు. అందుకనే ఇది ట్రై చేసి చూడండి.